సో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను నేను మీకు. ఎందుకంటే మనకి రెమెడీస్ మీద ఆ, చాలా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు రెమెడీస్ చెయ్యాలి, కొన్నిసార్లు చేయకూడదు. సో అసలు రెమెడీస్ ఏంటి? ఎందుకంటే జాతకంలో పరిహారాలు అనేది చాలా జ్యోతిష్యంలో చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనం జాతకం చూసినప్పుడు ఏ గ్రహాలు బాగాలేదో వాటిని తెలుసుకుని వాటికి సంబంధించిన జపాలు దానాలు చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పెళ్ళి అవ్వట్లేదు, లేట్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? ఈ శనికి యూజువల్గా వచ్చే ప్రాబ్లం శని కుజ రాహుకేతువులు. సో వాటికి ఏం చేస్తాం? జపాలు దానాలు చేయించి భగవంతుడా పెళ్ళి అయ్యేలా చూడని చెప్పి ఆ గ్రహశాంతి చేయించుకుంటాం. కొన్ని పిల్లలు పుట్టలేదు అవ్వడానికి, అంటే మనము ఇద్దరిని కలపడానికి ఏమైనా అడ్డంకులు వస్తే దానికోసం శాంతి చేసుకోవడం అనేది, లేదా అభివృద్ధి కోసం అనేది ఉంటుంది. అయితే ఈ శాంతులు కూడా ముఖ్యంగాను గ్రహ సంబంధమైనవి ముందు చేయాలి. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక పర్టికులర్ నంబర్ ఉంటుంది. కుజుడికి 7000, అంటే 7000 సార్లు కుజ మంత్రం చదివితే కుజుడికి శాంతి జరుగుతుంది. తర్వాత కందులు దానం చేయాలి. అట్లానే కేతువుకు 7000 సార్లు కేతు మంత్రం, ఉలవల దానం. ఇలాగ శనికి 19000 సార్లు, సో రాహుకి 18000 సార్లు. ఇవి పెద్ద గ్రహాలు అనమాట. సో అట్లానే శుక్రుడికి 20000, అన్నిటికన్నా ఎక్కువ శుక్రుడికి. సో మనకున్న గ్రహ సమస్యలను బట్టి అలా చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా పెళ్ళి అవ్వట్లేదు, అభివృద్ధి జరగట్లేదు, ఉద్యోగం రావట్లేదు అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో చేసుకోవాలి. అంటే గ్రహానికి సంబంధించిన మొత్తం నంబర్ చేయాలి. అదే అంతర్దశలకు సంబంధించి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాహు మహాదశలో శని అంతర్దశ అనుకోండి, అప్పుడు పూర్తి జపం చేయాలి. ఎందుకంటే రాహులో శని టఫ్ ఉంటాడు కాబట్టి రాహుకి 18000, శనికి 19000. ఇంకా వేరే ఆ గ్రహానికి ఆధిపత్యం ఉన్నదో, ఏ గ్రహం బాగాలేదని మనకు అనిపిస్తుందో దానికి పూర్తి స్థాయిలో చేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ గురు మహాదశలోనో లైక్ రవి అంతర్దశ, అలాంటప్పుడు ఏమవుతుందంటే రవికి 6000, గురువుకి 6000 చేస్తే సరిపోతుంది. సో అంతర్దశలు జరిగేటప్పుడు కొంత తక్కువ చేసుకున్నా ఇబ్బంది లేదు. మహాదశలు మొదలైనప్పుడు అండ్ మనకి పెళ్ళి అవ్వట్లేదు, వీటికి ప్రాపర్ వేలో రెమెడీస్ చేయాలి. సో ఇక్కడ అర్థమైంది కదా, మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేదే. మరి ఎవరు రెమెడీస్ చేయకూడదు? రెమెడీస్ చేయకూడని వాళ్ళు కూడా ఉంటారా? ఎస్, ఉంటారు. సో మీరు ఏది ఆశిస్తున్నారో ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే ఇవి నా కన్సల్టేషన్స్లో నేను చూసిన విషయాలు, సో నాకు అర్థమైన విషయాలు, బయట జరుగుతున్న మిస్లీడింగ్ అనమాట. సో యూజువల్గా నా క్లయింట్స్కి అయితే ఐ విల్ గివ్ దెమ్ ప్రాపర్, ఇట్లా ఇప్పుడు ఇది చేయాలంటే అప్పుడు అది చేయకూడదు, కాస్త ఆగండి, వెయిట్ చేయండి, లేదా తొందరపడకండి, ఇలాంటివి చెప్తాం మేము. కాబట్టి దే విల్ ఫాలో దట్. బట్ నా దగ్గరికి వచ్చే కేసెస్లో 2 ఇంపార్టెంట్ కేసెస్ మీకు ఈరోజు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఏంటంటే, ఒక ఆమెది లైక్ మ్యారేజ్ అనేది అస్సలు అంటే ఆ మ్యారేజ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు. అంటే ఇద్దరి మధ్యలో ఉండే సమస్యలు కానివ్వండి, డిఫరెన్సెస్ కానివ్వండి, అవి సాల్వ్ అయ్యే అవకాశం లేదు. సో వాళ్ళు విడిపోవడం అనేది, అంటే వాళ్ళు ఇద్దరూ కూడా అంటే ముఖ్యంగా ఈ అమ్మాయి లేదా అబ్బాయి అనుకుంటున్నది ఏంటంటే డివోర్స్ తీసుకుని ఎవరి లైఫ్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని డిసైడ్ చేసుకున్నారు. సో నాకు వచ్చింది ఏంటంటే అమ్మాయి వైపు నుంచి అనమాట. సో మేడం, నాకు ఇట్లాగా మంచి ఉద్యోగం ఉంది అండ్ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఉన్న మ్యారేజ్ అనేది నేను ఉండలేనిది. సో కాబట్టి నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అయితే నేను ఇదివరకు 2-3 ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ జపాలు దానాలు చేయమని చెప్పారు, చేశాను. సో ఆ డివోర్సు ఆయన కూడా ఒప్పుకున్నారు ఇవ్వడానికి. బట్ ముందుకు వెళ్తోంది, కానీ ఏదో ఒక కారణంతో మాకు 5-6 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా విడాకులు అవ్వట్లేదు. సో కారణం ఏముంది? సింపుల్, శని కుజ రాహుకేతు ఇలాంటి గ్రహాలతోనే వస్తుంది కాంప్లికేటెడ్ కాంబినేషను, అది డివోర్స్ని ఇస్తుంది. సో కాబట్టి డివోర్స్ జరగడానికి అవకాశం ఉంది. మరి ఏంటి ప్రాబ్లము? రెమెడీస్ చేస్తున్నారు మనకి ఆస్ట్రాలజీలో దేనికి ఉన్నాయి? కలపడానికి, అభివృద్ధి జరగడానికి, సో పిల్లలు కలగడానికి, ఇట్లాంటి వాటికి రెమెడీస్ ఉన్నాయి, అంతేగాని విడిపోవడానికి లేవు కదా. సో మీరు ఈ మ్యారేజ్ వర్కౌట్ అవ్వట్లేదు, మేము డివోర్స్ తీసుకోవాలన్నప్పుడు రెమెడీస్ చేయకూడదు. సో మీరు గ్రహాలకి శాంతి చేసేసి అయ్యో మేము డివోర్స్ ట్రై చేస్తున్నా అవ్వట్లేదంటే ఎట్లా? సో ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పింది అదే, మీరు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే ఇంకా దశ అయిపోవడానికి, అంటే లైక్ రాహు మహాదశ జరుగుతున్నట్టుంది. సో అయిపోవడానికి ఇంకొంచెము, ఎందుకంటే రాహు 18 years టైం కాబట్టి టైం ఉంటుంది కదా. సో మీరు ఇంకా రెమెడీస్ చేయకండి, ఏవి చేయొద్దు. శనికి కానీ, రాహుకు కానీ, కేతువుకు కానీ ఏవి చేయొద్దు. సో మీరు దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే తప్పకుండా ఇవేం చేయకపోతే
మనం చేసిన రెమెడీస్ 1.5 year ప్రాస్పారిటీని ఇస్తాయి. సో కాబట్టి అప్పుడు అవకాశం ఉండదు. ఎంత విడిపోదామన్నా ఇక కరోనా వచ్చి బ్లాక్ అయిపోవడం, కోర్టులు లేకపోవడం ఏదో ఒక రీజన్. సో కాబట్టి అవ్వలేదు అనమాట. సో ఆపేసిన తర్వాత దానికి పాసిబిలిటీ అనేది సాధ్యపడుతుంది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు విడిపోవాలనుకుంటున్నప్పుడు విడిపోవడానికి ఆస్ట్రాలజీలో మన ధర్మశాస్త్రాల్లో రెమెడీస్ లేవు. సో విడిపోవాలనుకున్నప్పుడు ఏవి చేయకుండా జస్ట్ భగవంతుడిని నన్ను ఈ రిలేషన్ నుంచి బయటికి తీసుకొచ్చి నాకు మంచి లైఫ్ ఇవ్వని దండం పెట్టుకోవడం ఒకటే చేయగలం. సో వాడి గ్రహశాంతి చేశారంటే వాటి నెగిటివిటీ తగ్గుతుంది. అండ్ బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ లాంగ్ టైంలో సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి విడిపోవాలనుకున్నప్పుడు ఎలాంటి రెమెడీస్ చేయకపోవడం మంచిది. అండ్ తరువాత మీరు మళ్ళీ వేరే మంచి రిలేషను అండ్ పెళ్లి చేసుకుని నేను సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు పెళ్ళికి ముందే ఇవన్నీ సంబంధించిన జపాలు దానాలు అన్నీ చేసుకుని ప్రాపర్ వేలో వెళ్ళినప్పుడు కరెక్ట్ వాళ్ళతోటి, అంటే పెళ్ళికి ముందు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రాంగ్ పర్సన్ తోటి మనకి మ్యారేజ్ అవ్వడం కానీ రిలేషన్ కానీ ఉండవు. అంటే పర్సన్ అర్థం అవుతారు. ఎందుకంటే రాహుకేతువులు శనికుజులు ఈ కాంబినేషన్స్లో ఏమవుతుందంటే పెళ్ళికి ముందు చేసుకున్నప్పుడు వాళ్ళు కరెక్టా కాదా అన్నది మనకు అర్థమైపోతుంది. సో పెళ్ళి తర్వాత ఇంకా అది ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో విడిపోవాలి అనుకుంటే రెమెడీస్ ఎట్లాంటివి చేయకూడదు. ఓకే. అండ్ ఇంకొకటి టీనేజ్ పిల్లలు. సో ముఖ్యంగా మనకి ఈ కుజకేతువులు, కుజశుక్రులు అండ్ శుక్రకేతువులు, సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీ పిల్లలు కనుక రాంగ్ వేలో వెళ్తుంటే తప్పకుండా వాటికి సంబంధించి జపాలు దానాలు చేయించాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ 16 ఏళ్ల నుంచి 22 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు ప్రేమ పట్ల సరైన నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే ఒక 23 years వచ్చిన 24 years వచ్చిన వాళ్ళకి ఆ టీనేజ్ ఎనర్జీస్ అనేవి అంతగా ఉండవు. వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది. సో వాళ్ళు ప్రేమ విషయంలో నేను ఈ అమ్మాయినో ప్రేమించానన్నప్పుడు పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు. బికాస్ నవ్ దే ఆర్ మెచ్యూర్డ్. వాళ్ళకి చదువు పూర్తయింది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, డెసిషన్ తీసుకోగలరని అర్థం అవుతుంది. దట్ ఈస్ ఓకే. బట్ ఈ 16 years నుంచి 22 years మధ్యలో ఉండే పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అది అట్రాక్షన్ తప్ప ప్రేమ కాదు యూజువలీ. సో ముఖ్యంగా ఇలాంటి కాంబినేషన్స్లో శనితో కనుక కలిసి ఉన్నట్టయితే, అంటే శుక్ర శనులు కలిసి ఉండి అండ్ దాన్ని కుజుడు చూడడం కానీ, శుక్రుడు కుజుడు నక్షత్రం మీద ఉండడం కానీ, ఇట్లాంటి కాంబినేషన్లు ఉన్నప్పుడు శనికి ఎట్టి పరిస్థితుల్లోనూ జపాలు చేయించకూడదు. ఎందుకు? బికాజ్ సాటర్న్, మనం ఇందాక ఫస్ట్ చెప్పుకున్న టాపిక్ దగ్గరికి వద్దాం. ఏమనుకున్నాం? శనికి తోటి కనుక పెళ్ళి డిలే అవుతుంటే శనికి ఆ కుజుడికి వాటికి జపాలు చేయించినప్పుడు మ్యారేజ్ అయ్యేలా చేస్తాడని అనుకున్నాం కదా. సో మీరు తెలిసి తెలియక పిల్లలు ఇట్లాగా ఎవరినో ఇష్టపడ్డమో, నేను వాడితోనే ఉంటాను లేదా రిలేషన్స్లోకి వెళ్ళడమో జరిగినప్పుడు మీరు శనికి చేయకండి. ఆ కుజుడికి శుక్రుడికి లేదా కేతువుకి అండ్ వాటికి మాత్రమే చేయండి. రాహు కేతు కుజ శుక్ర ఈ 4 వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి రెమెడీస్ చేయొచ్చు. సాటర్న్ కనుక కలిసి ఉంటే శనికి రెమెడీస్ చేయకండి. ఎందుకంటే ఈవెన్ వక్రశని అయినా సరే చేయొద్దు. ఎందుకంటే ఆయన రిలేషన్ని ఇవ్వడు. ఆయన వాటిని ఏదైనా నువ్వు చేయి, పట్టుకున్నాను నిన్ను, పెళ్ళి జరగనేను, రిలేషన్లోకి వెళ్ళనేను అని అంటాడు. సో అలా కాకుండా మీరు కంగారు పడిపోయి అమ్మో పంచమంలో శని ఉండి మా అమ్మాయో మా అబ్బాయో ఎవరినో ఇట్లా ఇష్టపడిపోతున్నారు ఇది అది అని హడావిడిగా చేయించారనుకోండి, ఆ శని మనం ఏం కోరుకుంటున్నాం? శని శాంతించి ఆ నిదానం అది అంటే ఆయన కంట్రోల్ కొంచెం తగ్గి పెళ్ళి అవ్వడానికి చేస్తున్నారు కదా. మరి ఇక్కడ మీరు వాళ్ళిద్దరిని కలవడానికి చేస్తున్నట్టు అయింది కదా. సో పిల్లల జాతకంలో వాళ్ళు తొందరపడుతున్నారు అన్నప్పుడు ఫస్ట్ శని ఉంటే కనుక శనికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఎందుకంటే పెళ్ళప్పుడు చేసుకోవచ్చు. పంచమ శని సప్తమాన్ని చూడడము, సప్తమ శని ఇవి తొందరగా మ్యారేజ్ని ఇవ్వవు. ఒకవేళ రెమెడీస్ చేసినట్టయితే ఇస్తాయి కానీ బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైం. పెళ్ళి నిలబడే అవకాశం ఉండదు, డివోర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీ పిల్లలకి ఇట్లాంటి కాంబినేషన్లు ఉన్నప్పుడు శనికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సో వాళ్ళు ఎంత ఇష్టపడనియండి ఏదైనా నేను ముఖ్యంగా నేను చెప్పేది ఈ 16 years నుంచి టీనేజ్ పిల్లల దగ్గర నుంచి 22 years లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే. బికాజ్ ఎందుకంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎవరినైనా ఇష్టపడము అండ్ ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనేది బాధ్యతతో కూడి అప్పుడు ఉంటుంది కాబట్టి పర్వాలేదు. బట్ ఈ ట్రాన్సిట్ టైం అనేది ఉంటుంది కదా, 16 years టు ఇప్పుడు మనం 14 అనే చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే 18 years లోపల మనకి లానే ఒప్పుకోదు కాబట్టి పర్వాలేదు. బట్ 18 వచ్చిందంటే బికాజ్ వాళ్ళకి తెలివితేటలు వచ్చినట్టు బాధ్యత వచ్చినట్టు కాదు కదా.
సో 18 ఇయర్స్లో ఏం వచ్చేది రెస్పాన్సిబిలిటీ, స్టిల్ దే ఆర్ కిడ్స్ కిందే లెక్క వాళ్ళు. సో కాబట్టి మీ పిల్లల దానిలో ఇలా ఉన్నప్పుడు మటుకు పొరపాటున శనికి సంబంధించిన రెమెడీస్ చేయించినట్టయితే మీరే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి గ్రహశాంతి అనగానే మిగిలిన విషయాలు అనారోగ్య సమస్యలో లేకపోతే అంటే సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ఓకే, బట్ వీటిని సాల్వ్ చేయకూడనివి. సో టీనేజ్ పిల్లలు ఇష్టపడుతున్నారంటే శనికి చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది. అది చేయకుండా ఉంటే ఆయన వెళ్ళనీడు. నువ్వు ఎంత ఎగురుతానన్నా నీ కాళ్ళు నేను పట్టుకుని ఉన్నాను, నువ్వు రెక్కలు ఆడిస్తున్న మాత్రం ఎగరలేవని అంటాడు. సో మనం ఆయన వదిలేయమంటున్నాం, వదిలేస్తాడు ఆయన అప్పుడు. సో కాబట్టి రెమెడీస్ అనేవి సో మనం అది ముందుకు వెళ్ళకూడదు. అంటే ఒక భార్యాభర్తల రిలేషన్ డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, రెమెడీస్ చేయొద్దు. లేదు టీనేజ్ పిల్లలు వాళ్ళ ప్రేమలో రిస్ట్రిక్షన్ ఉండాలి, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి తప్పు చేయకూడదు, రెమెడీస్ చేయించొద్దు. అప్పుడు చేయించాల్సిన టీనేజ్ పిల్లల విషయంలో లవ్ రిలేటెడ్ ఉంటే మటుకు శనికి చేయించకండి. ఈ కుజ అండ్ శుక్ర, కేతు, రాహు వీటికి చేయించవచ్చు. వాటి వల్ల ఏమవుతుందంటే ఆ మెలిఫిక్నెస్ కంట్రోల్ అవుతుంది. సాటర్న్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో ఇది మనకి రెమెడీస్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది. సో ఆస్ట్రాలజీలో ముఖ్యంగా మనకి మన జ్యోతిష్య శాస్త్రంలో సంబంధించి అన్నీ కలపడానికి దీనికే ఉన్నాయి, విడదీయడానికి లేవు. సో విడిపోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే దానికి సంబంధించి రెమెడీస్ ఏవి చేయకుండా ఉంటే మీరు ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయట రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఇది రెమెడీస్ గురించి నేను చెప్పాలనుకున్నది. అండ్ డెఫినెట్గా ఎందుకంటే చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలని తెలుస్తోంది మనకి, ఏది చేయకూడదో తెలీదు. సో లాస్ట్ టైం నేను చేసిన వీడియో కూడా జెమ్ స్టోన్స్ మీద దానికే. బికాజ్ ఒక జెమ్ పెట్టుకుంటున్నాం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఒక గ్రహానికి శాంతి చేస్తున్నాం అంటే దాని పర్పస్ ఏంటనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్. హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఓకే, ఇట్లాంటి వాటికి చెయ్యొచ్చు, ఒక గ్రహానికి ఎక్కువ చేసినా పర్లా. కానీ ఇట్లాగా విడిపోవాలనుకున్నప్పుడు పిల్లలకి వాళ్ళు ప్రేమలో ఉన్నారు అండ్ తప్పు చేస్తున్నారు అన్నప్పుడు జాగ్రత్తగా వేటికి చేయాలో వాటికే చేయాలి. ఓకే గాయ్స్, ఇది చెప్పాలనుకున్న టాపిక్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చేసేయడం ఎంత 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 అని చేసేస్తున్నాం కానీ ఎక్కడ చేయకూడదో కూడా తెలియాలి కదా. సో ఈ పరిస్థితిలో ఇలాంటి విషయాల్లో చేయకూడదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.